ప్లీనరీ చూసి వైసీపీ బలుపు అనుకుంటోందని అది బలుపు కాదు వాపు మాత్రమే అన్నారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. తిరుపతి రూరల్ మండలం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన జగన్ పాదయాత్రపై ధ్వజమెత్తారు. 30 ఏళ్లు సీఎంగా ఉంటానని పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పాదయాత్ర తలపెట్టిన రోజు శుక్రవారమని, ఆ రోజు ఆయన అవినీతి కేసుల్లో సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కావాలని అందరినీ గుర్తు చేశారు. మరి ఆయన కోర్టుకు వెళ్తారా, యాత్రకు వెళ్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించడానికి వైసీపీ ప్లేనరీ పెట్టుకున్నట్టుగా ఉంది తప్ప ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చించి ప్రజల తరఫున పోరాటం చేయాలనో, ప్రజల తరఫున ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేయనటువంటి ఒక ప్లేనరీ అది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, రాజశేఖర్ రెడ్డి గారి పక్కన నా ఫోటో ఉండాలి, నేను నా కోరికంతా ముఖ్యమంత్రి అయ్యి 30 ఏళ్లు కంటిన్యూటీగా ఉండాలంట. అంటే అది జీవిత కళ తప్ప అది సాకారం అయ్యేటువంటి కళ కాదు, ఆ కళ నిజమయ్యేటువంటి కళ కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోరికంతా ముఖ్యమంత్రి కుర్చీ మీద ప్రేమ, డబ్బు మీద ప్రేమ, ప్రజల మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు, రాజధాని నిర్మాణం జరగాలనేటువంటి ఆలోచన కూడా లేదు. ఎంతసేపటికి ఏ విధంగా కేసుల నుంచి బయటపడాలి, ఇప్పుడు కేసుల నుంచి బయటపడాలనేటువంటి దాని మీద ఉన్నటువంటి దృష్టి ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వానికి ఏమైనా సూచనలు సలహాలు ఇచ్చి ఇంకా మంచి ప్రజలకు మంచి జరగాలనేటువంటి ఆలోచన చేయలేనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే ప్లేనరీ చూసి వాళ్ళు బలుపు అనుకుంటున్నారు, అది వాపు. ఎందుకంటే ఈరోజు మా పార్టీ ఒక మండల సమావేశం పెట్టినా కూడా అంతకన్నా ఎక్కువ మంది ప్రజలు వస్తారు.